గడిచినటువంటి దినములన్నీ మీ సజీవమైన రెక్కల చోటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి కృపాక్షేమము మాకు అనుగ్రహించి సజీవుల లెక్కలలో మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలమ్మగా మేమంతా మీ సన్నిధిలో నాయన మీ దివ్యమైన వాక్కుల కొరకు ఎదురు చూస్తూ ఉండగా మీ ఆత్మ నడిపింపుతో ఉన్నతమైన మీ మాటలు మా అందరికీ దయచేయమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్ని ఇచ్చి సజీవుల లెక్కలలో మనలను ఉంచి కృపాక్షేమముతో మనలను కాచి కాపాడుతూ ఉన్న మనందరి దేవుడు లోకరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఆమేన్. మత్తయి సువార్త ధ్యానం 15 అధ్యాయాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. 16వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం గడిచినటువంటి వారన్నా చదువుకున్నాం. ఒకసారి ఆ 16వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వాక్యాలు ఈ ఆరాధనలో మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే 15వ అధ్యాయం చివరికి వచ్చేసరికి మగదాను అనేటటువంటి ప్రాంతానికి ప్రభువారు ఆయనతో పాటుగా శిష్యులు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మగదాను అనేటటువంటి ప్రాంతం. అక్కడికి వచ్చిన తర్వాత 16వ అధ్యాయం ప్రారంభంలో అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లా నేను మగదాను అనేటటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి పరిసయ్యులు అదేవిధంగా సద్దూకయ్యులు కూడా అక్కడికి వచ్చారు. బాగానే ఉంది. ఎందుకు వచ్చారు అంటే కనుక వారు కొన్ని విషయాలు ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే శోధించడానికి అడుగుతున్నారట. శోధించడానికి, తెలుసుకోవడానికి కాదు, నేర్చుకోవడానికి కాదు. మనకు కూడా చాలామంది కొన్ని రకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు మనందరికీ. ఎందుకు అంటే వాళ్ళు ఏదో తెలుసుకోవడానికి కాదు, నేర్చుకోవడానికి కాదు. ఇప్పుడు మన వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఉంటాయి కాబట్టి కింద కామెంట్ సెషన్ అని ఒకటి ఉంటుంది. ఆ కామెంట్ సెషన్లోనికి వచ్చి కొన్ని కామెంట్స్ పెడతా ఉంటారు. ఈ కామెంట్స్లో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, దీనికి సమాధానం చెప్పండి అని. అంటే వారు అడిగేటటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు మనం ఆ కామెంట్ సెషన్లోనికి వెళ్ళి కొన్ని రెఫరెన్స్లు, కొంత ఎక్స్ప్లెనేషన్, అక్కడ టెక్స్ట్ మనం రాస్తే అది వాళ్ళు సాటిస్ఫై అవ్వడానికి కాదు, అలాగని వినడానికి కూడా కాదు, నేర్చుకోవడానికి కూడా కాదు, తెలుసుకోవడానికి కూడా కాదు. కేవలం అక్కడ ఏది పెట్టినా సరే మరలా అందులో నుండి మరలా ఇంకొకటి, మరలా ఇంకో ఆన్సర్ ఇస్తే దాంట్లోంచి మళ్ళీ ఇంకొకటి. ఏంటంటే అడ్డంగా వాదించడానికి తప్ప, ఎదుటివారిని బ్లేమ్ చేయడానికి తప్ప ఇక ఎందుకు కూడా అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ వేయరు. ఉదాహరణకి జేమ్స్ గారితో డిబేట్కి సంబంధించి కొన్ని వారాలు కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు కామెంట్ సెషన్లోనికి ఆయన ఫాలోవర్స్ వచ్చేవారు. వచ్చి అడ్డదిడ్డమైన ప్రశ్నలు. ఆ కామెంట్ సెషన్లో గంట ప్రసంగాన్ని ఎలా చెప్పగలం? అసలు అడిగేవాడికి బుర్ర, బుద్ధి, జ్ఞానం ఉండాలి కదా. ఏ ప్రసంగికుడైనా యూట్యూబ్లో పెట్టిన కామెంట్ సెషన్లోనికి వెళ్ళి ఒక గంట ప్రసంగాన్ని టెక్స్ట్ టైప్ చేసి పెట్టడం అనేది జరిగేటటువంటి పనేనా? నిజంగా అంత తెలుసుకోవాలనుకున్నవాడు నెంబర్ పెట్టి వాట్సాప్ కాల్ చేసి, లేకపోతే వీడియో కాల్ చేసి గూగుల్ మీట్లోకి వచ్చి, లేకపోతే డైరెక్ట్గా లొకేషన్ షేర్ చేసి ఏదో ఒక చోట కూర్చుని మాట్లాడుకుని వెసులుబాటును క్రియేట్ చేయాలి. అంతే తప్ప నాకు ఇక్కడే చెప్పు. కొంతమందిని అన్నాను, నాది యూట్యూబ్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ తీసుకుని నాకు వాట్సాప్ చేయండి, విషయాలు మాట్లాడుకుందామంటే ఇక్కడ చెప్పు అంటారు. ఎక్కడ చెప్పాలి?
దేవుడెవరో తెలియదు వీళ్ళకి. ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని వాడికి ఆ కామెంట్ సెషన్లోనే చెప్పాలట. దాన్ని పిచ్చి అంటారు. మరి అంటే ఎందుకు అడుగుతున్నారు వీళ్ళంటే, ఏదో వినేద్దాము, నేర్చుకుందాము, తెలుసుకుందామని కాదు, వీళ్ళు బ్లేమ్ చేయడానికి మాత్రమే, కేవలం బ్లేమ్ చేయడానికి. నిజంగా వినాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే ఇక్కడే చెప్పు అంటారుగా, కలవడానికి ఇష్టపడతారు, మాట్లాడడానికి ఇష్టపడతారు, వస్తారు. లేకపోతే రమ్మని ఆహ్వానిస్తారు, కలిసి కూర్చుని మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, బైబిల్లో చాలా లోతైన విషయాలు ఉన్నాయి అనేటటువంటి ఒక ఆలోచనతో వస్తారు. అంటే వీళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే పరిసయ్యులు, సద్దుకయ్యుల సంతతి. ఎందుకంటే వీళ్ళకి ప్రారంభం తెలియదు, ముగింపు తెలియదు, మధ్యలో ఉన్నది అసలు ఏమీ తెలియదు వీళ్ళకి. కాకపోతే వచ్చేస్తారంతే. అలాగా వీళ్ళు కూడా ఎవరు అంటే యేసు ప్రభు వారిని కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. ఎందుకు క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారంటే ఏదో తెలుసుకుందాం, నేర్చుకుందామని కాదు, వీళ్ళు సత్యాన్ని ఏదో గ్రహిద్దామని కాదు, కేవలం ఎందుకు అంటే శోధించడానికే, ప్రభువును శోధించడానికే. ఈ మగదాను అనేటటువంటి ప్రాంతానికి వచ్చిన తర్వాత పరిసయ్యులు, సద్దుకయ్యులు వచ్చారటండి. వచ్చి ఆయనను శోధించడానికి ఇలాగ అడుగుతున్నారట. ఏమని అడిగారు? ఆకాశము నుండి ఒక సూచక క్రియను మాకు చూపుమని ఆయనను అడగగా. అంటే వీళ్ళు ఎక్కడి నుండి చూపించాలో కూడా వీళ్ళు అడుగుతారు. చూడండి ఎంత విచిత్రమో. ప్రభువా మాకు ఒక సూచక్రియ చూపించమనడం లేదు, వీళ్ళు ఆకాశంలో నుండి చూపించమని అడుగుతున్నారు. అంటే ఎక్కడి నుండి చెయ్యాలో, ఏం చేయాలో కూడా అన్నీ వీళ్ళే డిసైడ్ అయిపోతారు. అంటే వీళ్ళ మనసుల్లో ఒక ఆన్సర్ ఉంటుంది, మనం అది చెప్తేనే రైట్. ముగ్గురు దేవుళ్ళు అనేది వాళ్ళ ఆన్సర్. ఆ ముగ్గురు దేవుళ్ళు అనే ఆన్సర్ మనం చెప్తే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అలా కాదు, ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారంటే నో సాటిస్ఫాక్షన్. అంటే వాళ్ళ మనసుల్లో ఒకటి ముద్ర ఉంది, ఆ ముద్రకు తగ్గట్టుగా వాళ్ళ అయ్యగారు చెప్పిన దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదైతే ఊహించుకుంటారో అది మనం మాట్లాడినప్పుడు మంది రైట్ అంటారు, లేకపోతే మంది తప్పే. ఇక్కడ కూడా సూచక్రియ అడిగితే బాగానే ఉంటుంది, అది కూడా మరలా వీళ్ళ ఆలోచన చూడండి ఎలా ఉందో. ఆకాశం నుండి మాకు సూచక్రియ చూపించు అని అడుగుతున్నారు. అంటే ఎక్కడి నుంచి కావాలో, ఏం కావాలో అన్నీ కూడా వీళ్ళే డిసైడ్ అయిపోతారు. అదేదో వీళ్ళే చేసేసుకోవచ్చు కదా ఆకాశంలో నుండి. మహాప్రబుద్ధులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఇక్కడ ఒక సూచక్రియ ఆకాశం నుండి మాకు చూపమని అడుగుగా ఆయన ఇట్లా నేను ప్రభువారు చెప్తే ఉన్నారు, సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రదిగా ఉన్నది గనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు అన్నారు. వీళ్ళు ఏమడిగారు అంటే సూచక్రియ అడిగితే ఈయన చేస్తాను అని చెప్పలేదు, చేయను అని చెప్పలేదు. ఇక్కడ ఇంకా ముందు ఇంకా చాలా చెప్పారు, ప్రజెంట్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఒక ఉదాహరణ చెప్తా ఉన్నారు. సాయంకాలాన్ని మీరు ఏం చేస్తారు, ఉదయాన్ని మీరు ఏం చేస్తారని ఒక 2 సందర్భాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన. సాయంకాలాన్ని ఏం చేస్తారట జనాలు? ఆకాశం ఎర్రదిగా ఉన్నది గనుక వర్షము కురియదని మాట్లాడతారట. రోజు ఈవినింగ్ చూస్తే ఆకాశం ఎర్రగా క్లియర్గా ఉందనుకోండి, వర్షం ఏమీ రాదు ఈరోజు అనుకుంటాం కదా. అలాగా మీరేమనుకుంటారని చెప్తా ఉన్నాడంటే సాయంకాలాన్ని చూసినప్పుడు ఆకాశం ఎర్రగా ఉంది కాబట్టి ఈరోజు వర్షం ఏమీ రాదని మీరు మాట్లాడుకుంటారు అంటూ, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చినని మీరు చెప్పుదురు కదా అంటున్నారు. అంటే సాయంకాలం చూసినప్పుడు ఎర్రగా ఉంది కాబట్టి ఈరోజు వాతావరణం బాగానే ఉంది, వర్షం ఏమీ రాదు అని అనుకుంటారట. ఉదయాన్నే చూసేటప్పటికి ఎర్రగాను ఉంది, మబ్బుగాను ఉందట. ఉదయాన్నే మబ్బులు వచ్చాయి అనుకోండి, పిల్లలు ఏమంటారంటే ఈరోజు వర్షం వచ్చేస్తుంది, నేను స్కూల్కి వెళ్ళంటారు. అంతేనా? ఎందుకు? వాళ్ళకి అర్థమైపోయింది. ఉదయాన్నే మబ్బులు ఉన్నాయంటే ఖచ్చితంగా వర్షం వస్తుంది కదా.
ఎక్కువ మబ్బులు ఉన్నాయంటే వర్షం వచ్చేస్తుంది అనుకుంటాం కదా మనం. అలాగే ఇక్కడ కూడా మీరు ఉదయాన్న ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక గాలివాన వచ్చిన నీవు చెప్పుదురు కదా అంటున్నారు. ఈ విషయం మీకు తెలుసు కదా అంటున్నాడు. వర్షం వచ్చే విషయము తెలుసు, వర్షము రాని విషయం కూడా తెలుసు. ఇదివరకు పూర్వం రైతులు బాగా షార్ప్గా ఉండేవారండి. ఎందుకంటే వాళ్ళు ఆకాశాన్ని చూసి పంటను మొలకెత్తేవారు, పంట వేసుకునేవారు. అంటే వర్షాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి, గాలి ఏ వైపుగా వీస్తుంది, ఈ గాలి ఇలాగ వీస్తూ ఉంటే కనుక ఎన్ని రోజులకి వర్షాలు పడతాయి, దీనిని బట్టి వాళ్ళు ఆకాశాన్ని చూసి గాలి విసిరే దిశను చూసి వాళ్ళు వ్యవసాయం చేసేవారు. ఎంతకాలంలో పంట మన చేతికి రావాలి, ఎప్పటికి పంట మనం క్లియర్ చేసేసుకోవాలి, ఎప్పుడు మరలా వర్షాలు పడతాయి, ఎప్పుడు గాలులు వస్తాయి, ఎప్పుడు వాతావరణం బాగుంటుంది, ఏ కాలంలో ఏ పంట వేస్తే బాగుంటుంది అనేది వాళ్ళకు బాగా అబ్జర్వేషన్ అనేది ఉండేది. అసలు గడియారం కానీ వాచ్ కానీ టైం అనేది లేనప్పుడే వాళ్ళు సూర్యుడిని, చంద్రుణ్ణి, పక్షుల్ని వాటిని చూసి వాళ్ళు కాలాన్ని కాలిక్యులేట్ చేసుకునేవారు. సూర్యుడు ఈ టైంకి ఇక్కడ ఉంటాడు, నైట్ చంద్రుడు ఈ టైంకి ఇక్కడ ఉంటాడు, ఆ రాత్రి కాలంలో ఒక చుక్క కనబడితే ఇంత టైం అయింది, ఇన్ని జాములు అయింది, ఈ పక్షి ఇప్పుడు కూసిందంటే కనుక కూత పెడితే కనుక ఇంత టైం అయింది అని ఒక కాలిక్యులేషన్ ఉండేది. ప్రకృతి మీద వాళ్ళకి పట్టు ఉండేది. ఇప్పుడేముంది, ఇప్పుడు బాగా చదువుకుంటున్నారు అందరూ, నాలెడ్జ్ ఉంది, టెక్నాలజీ ఉంది, సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడేం జరుగుద్ది ఎవరికి తెలియదు. ప్రకృతిలో ఉండేటటువంటి జీవరాశులకి ప్రకృతిలో ఏమేమి జరుగుతాయో కూడా అబ్జర్వేషన్ అనేది ఉంటుందండి. ప్రకృతిలో ఉండే జీవరాశులన్నిటికీ అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. చీమలు సహితం, చీమల గురించి కూడా ఏమని రాశారంటే, రాబోయే కాలం వర్షాకాలం, అప్పుడు మనం బయటికి వెళ్ళి ఆహారం సంపాదించుకోవడం కష్టం, కాబట్టి వేసవి కాలంలోనే ఆహారం కూర్చుకోవాలని అవి ఆలోచన కలిగి ముందుగానే వెళ్ళి ప్రిపేర్ అయ్యి వాటి కోసం ఆహారాన్ని నిల్వలో ఉంచుకుంటాయట. అసలు చీమ ఎంత ఉంటుంది, ఆ చీమ ఆకారంలో దానికి ఉండే మెదడు ఎంత ఉంటుంది, ఆ మెదడులో దాని ఆలోచన ఎంత ఉంటుంది. అందుకనే సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి బుద్ధి తెచ్చుకో అని చెప్పాడు దేవుడు. చిన్న జీవులు ఉఫ్ అంటే ఎగిరి వెళ్ళిపోతాయి, కానీ వాటికి కూడా జ్ఞానం ఉంది. రైట్, ఇక్కడ వీరితో మాట్లాడుతూ మీరు ఆకాశ వైఖరి మీకు అర్థమవుతుంది అని చెప్తే ఉన్నారు ప్రభువారు. గనుక నేడు గాలివాన వచ్చిన నీవు చెప్పుదురు కదా, మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు. ఆకాశ వైఖరి అర్థమైందట జనాలకి, కానీ ఈ కాలముల సూచనలు మీరు వివేచింపలేరు అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. 4వ వచనం, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచిక క్రియను అడుగుచున్నారు. కౌంటర్ ప్రారంభమైంది. ప్రభువారిని సూచిక్రియలు ఎవరు అడిగారు? పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఇప్పుడు ప్రభువారు ఏం చెప్తున్నారు? వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచిక క్రియలు అడుగుచున్నారు. అడిగిన వాళ్ళు అక్కడే ఉన్నారుగా, కళ్ళ ముందే ఉన్నారుగా, వారి కళ్ళ ఎదుటే ఉన్నారుగా. కళ్ళ ముందున్నా కళ్ళ ఎదుటే ఉన్నా వారితో అక్కడ ఆయన మాట్లాడుతూ వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచిక క్రియలు అడుగుచున్నారు అని చెప్పాడు. అడిగిన వాళ్ళు అక్కడే ఉన్నారుగా. పరిసయ్యులు, సద్దుకయ్యులు సూచిక క్రియలు అడుగుతున్నారు అంటలేదు ఆయన. వ్యభిచారులైన చెడ్డ తరము వారు అంటున్నాడు. ఎవరిని ఉద్దేశించి అంటే పరిసయ్యులను, సద్దుకయ్యులను ఉద్దేశించి. సరే, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈ రోజుల్లో కూడా సూచిక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థతల కోసం వెంపర్లాడే వాళ్ళు ఉన్నారా కదా?
స్వస్థతా సభలు, స్వస్థతా ప్రార్థనలు. అంటే ఆ రోజు ఆ పరిసయ్యులు సద్దూకయ్యులు ఏ సూచిక్రియలను అయితే అడిగారో అలాగా ఈరోజు కూడా సూచిక్రియల కోసం వెతుకులాడేటటువంటి వారు ఉన్నారు, లేకుండా పోలేదు, ఉన్నారు కదా. మరి ఆ రోజు వాళ్ళని ఆయన ఏమంటున్నారు? వ్యభిచారులు అంటున్నారు. మరి ఈరోజు అడిగేవారిని ఏమంటున్నాడు? మెచ్చుకుంటున్నాడా ఏంటి? ఆ రోజునే అన్నాడంటే ఈరోజు అనకుండా ఉంటాడా? కానీ ఈరోజు చాలామంది వెతుకుతూ ఉన్నారే సూచిక్రియల కోసం, అద్భుతాలు, స్వస్థతలు, రోగాలు, దెయ్యాలు, అది ఇది అని తిరుగుతూ ఉన్నారే. ఆ బోర్డులు ఎక్కడ ఉంటాయి, ఆ చర్చిలు ఎక్కడ ఉంటాయి, ఆ సేవకులు ఎక్కడ ఉంటారని వెతుకుతున్నారు కదా అక్కడికి వెళ్ళడానికి. అంటే మరి వాళ్ళను కూడా ఏమన్నట్టు? వ్యభిచారులు అన్నట్టే. ఎవరంటున్నారన్నమాట? ప్రభు అయిన యేసు ప్రభు వారే అంటున్నారు, యేసుక్రీస్తు వారే అంటున్నారు, ఆయనే అంటున్నారు. మరి అలాగా మరి ఈరోజు వీటి కోసం వెతికేవారు లేరా అంటే బోల్డ్ మంది ఉన్నారు. వెతికేవారిని అలా అన్నారు, మరి చేసేవారిని ఏమన్నా అన్నాడా? అక్రమము చేయువారులారా నా ఎదురు నుండి పొండి అన్నాడు. అసలు మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడుగా. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21 నుండి ఆ సందర్భాన్ని చదివినప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున స్వస్థతలు చేయలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా? అంటే అక్రమము చేయువారులారా నా ఎదురుని పొండి అన్నాడు. అంటే ఈ రోజుల్లో ఈ అద్భుతాలు, సూచిక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు, వరాలు, కలవరాలు ఇవన్నీ ఏంటి? మరి కలవరాలే. ప్రవచనాలు, దెయ్యాలు వదిలించడాలు, ఇదంతా ఒక ట్రాష్. హిప్నటిజం, కనికట్టు, మాయ, మంత్రం ఎవరు చేస్తున్నారు? ఇవి ఐగుప్తు మంత్రస్వాములు కాదు, క్రైస్తవ మంత్రజ్ఞులు ఉన్నారు, క్రైస్తవ్యులు భూత వైద్యులు ఉన్నారు. కాబట్టి వీళ్ళని క్రైస్తవులు అనకూడదు. ప్యూరిటీ ఉన్నటువంటి వారిని క్రిస్టియన్స్ అనాలి, ప్యూరిటీ లేనప్పుడు క్రిస్టియన్స్ అని ఎలా అంటాం? కల్తీ, స్వచ్ఛత లేనప్పుడు కల్తీ అనాలి తప్ప ఆ పేరు వీటికి వాడకూడదు. అలాగా ఎవరైతే వీటి కోసం తప్పించిపోతున్నారో వీళ్ళందరినీ కూడా వ్యభిచారులు అంటున్నాడు ఆయన. వ్యభిచారులు. ప్రభువారు చెబుతూ వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచిక్రియను అడుగుచున్నారు అన్నాడు. ఇది ఎలా ఉందంటే ఫటాఫటమని చెంపలు వాయించినట్టుగా ఉంది, కానీ కొట్టడు లేదు ఆయన. కొట్టడు. ఆయన మాటలే గుచ్చుకుంటాయి, గుండెల్లో లోతుల్లోనికి వెళ్ళిపోతాయి, చీల్చేస్తాయి. అందుకనే రెండంచులు గల వాడిగల ఖడ్గము కంటెను పదును గలదై ప్రాణాత్మలను, మూలుగును, కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను, ఊహలను శోధించుచున్నదే అన్నాడు. ఆయన ఎవరు? ఇంతకిని వివాదాస్పదమైన గుర్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నమ్మితే కుటుంబాల్లో ఎలా ఉంటాయి? అల్లకల్లోలమే, సునామీలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మన ఫ్యామిలీస్లో. ఎందుకు అంటే ఆయన నమ్మడాన్ని బట్టే. భార్యాభర్తలు, తల్లిదండ్రులు, కన్నబిడ్డలు, కొడుకు కోడలు, కూతురు అల్లుడు, మనవరాళ్ళు, ఇరుగు పొరుగు వారు, ఇదంతా అల్లకల్లోలాలు ఎందుకు వస్తాయంటే ఆయన నమ్మడాన్ని బట్టే. నేను అగ్ని వేయవచ్చి తిని అన్నాడు ఆయన. కాబట్టి ఆయన మాటలు అలాగే ఉంటాయి. ఎందుకు అంటే చాలా షార్ప్ అది. దాన్ని పట్టుకోవడానికి కూడా ఒక టెక్నిక్ కావాలి. నిప్పును పట్టుకోవడం అది చాలా భయంకరమైన పని, కానీ దాన్ని పట్టుకునే విధానం కూడా ఉంటుంది, టెక్నిక్ ఉంటుంది. అలాగా ఈ వాక్యం దగ్గర కూడా ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రాన్ని బట్టే వాక్యం మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ ఎవరైతే వీటిని అడుగుతున్నారో, వీటిని కోరుకుంటున్నారో వీళ్ళందరినీ కూడా వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచిక్రియలు అడుగుతున్నారు అన్నారు. అయితే ఒకే ఒక ఆప్షన్ ఇచ్చాడు ఆయన, ఒకే ఒక్కటి. అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే కానీ
మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. ఇక్కడ యోనాను గూర్చిన సూచక్రియ అటండి. ఒకే ఒక ఆప్షన్ ఇచ్చాడు వీళ్ళందరికీ కూడా. యోనాను గూర్చిన సూచక్రియయే కానీ ఇంకా ఏ సూచక్రియ కూడా మీకు అనుగ్రహింపబడదు అని చెప్పాడు. యోనాను గూర్చిన సూచక్రియ అంటే మనం ఇప్పుడు 16వ అధ్యాయంలో ఉన్నాం. మనం మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఉన్నాం. మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మత్తయిలో? 28. ఇంకా సగం అధ్యాయాలకు ముందుగానే ఆయన దేని గురించి మాట్లాడుతున్నారు అంటే యోనాను గురించిన సూచక్రియ గురించి కాదు, ఆయన మరణ సమాధి పునరుత్థానాల గురించి. ఇక్కడ మాట్లాడేది దేని గురించి అంటే యోనాను గురించి సూచక్రియ అంటే ఇప్పుడు ఆయన్ని ప్రభువారిని సముద్రంలో ఎత్తి పాడేస్తే తిమింగలం వచ్చి మింగి మళ్ళీ ఎక్కడో కక్కుతుందా? అది కాదు. ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఆయన. ఎగ్జాంపుల్ చెబుతూ అంటే మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు ఉంటే 15 అధ్యాయాల వరకు ఆయన వెర్షన్ ఒకటి విన్నాం మనం. 16వ అధ్యాయంలో ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ సగం అయింది. సగానికి ముందుగానే ఒక హింట్ ఇస్తూ ఉన్నాడు ఆయన. దేని గురించి అంటే ఆయన మరణ సమాధి పునరుత్థానాల గురించి. అదే యోనాను గురించిన సూచక్రియ అంటే దాని గురించి. అంతే తప్ప తిమింగలం గడుపులోకి వెళ్ళి కూర్చుంటానని కాదు. అంటే సకానికి పైగానే ఆయన జరగబోయే దాని గురించి ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎవరికి అర్థమవుద్ది? ఇది అర్థమవుతుంది అసలు ఆయన ఎవరోనే తెలియట్లేదు. ఆయన ఎవరో తెలియట్లేదు జనాలకి. ఆయన ఎందుకు పుట్టాడో తెలియట్లేదు. ఆయన ఎందుకు ఈ అద్భుతాలు చేస్తూ ఉన్నాడో, సూచక్రియలు చేస్తూ ఉన్నాడో, మహత్కార్యాలు చేస్తూ ఉన్నాడో కూడా జనాలకు తెలియట్లేదు. కానీ ఆయన ఏదో చెప్తున్నాడు మొత్తానికి. ఆయన చెప్పే మాటలకు వీళ్ళకి ఆశ్చర్యం తప్ప నోటి మాట లేదు. ఏదో క్వశ్చన్స్ వేసి బంధించేద్దాం అనుకున్న వాళ్ళ దగ్గర క్వశ్చన్స్ లేవు మొత్తానికి. ఆయన ఇరికించేద్దాం, చట్టంలో పెట్టేద్దాం అనుకున్న వాళ్ళు ఇరుక్కుపోతున్నారు తప్ప ఆయన్ని ఇరికించేటటువంటి పరిస్థితులు లేవు. ఆయన మీద ఏదైనా నేరాలు మోపేద్దామంటే ఆయన ఏమీ నేరాలు చేయట్లేదు. ఏదైనా పాపపు క్రియలు ఆయన మీద మోపేద్దామంటే పాపాలు ఏమీ చేయట్లేదు. ఆయన్ని ఎదుర్కోలేక, సమాధానం చెప్పలేక, ఆయన ఎదుటి నిలబడలేక, డిబేట్ చేయలేక, వాదించలేక, ఒప్పించలేక నానా తంటాలు పడుతున్నారు వీళ్ళందరూ. రకరకాలుగా ఆయన మీద కుట్రలు కుతంత్రాలు పన్నుతూ ఉన్నారు. ఆయన కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కావట్లేదు. మొత్తానికి ఆయన్ని ఇరుకుని పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో ఒక్కొక్కసారి ఒక్కొక్కరు, పరిసయ్యులు ఒకసారి, సద్దుకయ్యులు ఒకసారి, శాస్త్రులు ఒకసారి, యూదులు, లేవీలు, పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు, వీళ్ళందరూ ఒక్కొక్కసారి ఒక్కొక్క అటాక్ అనేది ఆయన మీద చేస్తూ ఉన్నారు. కానీ ఇన్ని చేస్తూ ఉన్నా ఆయన జ్ఞానం ముందు వీళ్ళు నిలవలేకపోతూ ఉన్నారు. పోనీ ఆయన చేసినట్టుగా ఎవడైనా అద్భుతాలు సూచక్రియలు చేసి ఈయన చేసింది డూప్లికేట్, నేను చేసింది ఒరిజినల్ అని చెప్పాలంటే వీళ్ళు తలకాయల కిందకెట్టి కాలు పైకెట్టి తపస్సు చేసినా అదేంటో వీళ్ళకి తెలియదు. ఎలా చేయాలో రాదు. ఒకవేళ చేద్దామన్నా రాదు. అప్పటి వరకు ఏ మనిషి, ఏ మానవుడు కూడా చేయలేనివి, ఎక్స్ట్రాడినరీ కూడా, ప్రకృతిని కూడా శాసించగలుగుతూ ఉన్నాడు అంటే అసలు ఈయనెవరో ఎవరికి అర్థం కావట్లా. ఒకసారి మనుష్య కుమారుని అంటున్నాడు, ఒకసారి దేవుని కుమారుని అంటున్నాడు. పైనుండి వచ్చానంటున్నాడు, పైన మా నాన్నగారు ఉన్నారని చెప్తూ ఉన్నాడు. ఈయన మాటలు ఎవరికి అర్థం కావట్లా. ఇక్కడికి వచ్చేసరికి యోనాను కూర్చుని సూచక్రియ అంటున్నాడు. యోనా అంటే తెలుసు కానీ యోనాను కూర్చుని సూచక్రియ అంటే అసలు ఏం చేయబోతున్నాడు అనేది కూడా వీళ్ళకి ఏం అర్థం కావట్లా. అసలు ఆయన ఎవరు అర్థం కావట్లా. అంటే యేసు ప్రభువారిని గూర్చి వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే కంగారైపోతున్నారు. మనిషి అని అనుకుంటున్నారు, మనిషిగానే కనిపిస్తూ ఉన్నాడు.
వడ్లవాని కుమారుడిగా పిలిపించుకున్నాడు. మరీ కుమారుడు కాడా అని అడుగుతూ ఉన్నారు. మనవాడే అనుకుంటున్నారు, కానీ మనలా మాట్లాడడం లేదు ఆయన. అంటే ఈయనతో చాలా చిక్కొచ్చి పట్టుకుంది వాళ్ళకి. అందుకని ఆయన వివాదాస్పదమైన గుర్తు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు ఏమనంటే, యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదు. అంటే కేవలం ఒకే ఒక్కటి చేయబోతా ఉన్నాను అంటున్నాడు. ఒకే ఒక్కటి చేయబోతున్నాను అంటున్నాడు ఆయన. వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాడు. అదేంటి, ఏం చెప్పాడు వాళ్ళకి? యోనాను గూర్చిన సూచక్రియ తప్ప ఇక ఏ సూచక్రియ కూడా మీకు అనుగ్రహింపబడదని చెప్పిన తర్వాత చేశారా? అక్కడ చేయలేదు. వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడట. అదేంటి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఒకటే చేస్తానని చెప్పాడుగా, చేయొచ్చుగా, చూస్తారుగా, చూడ్డానికే కదా ఉన్నారు. చేస్తానని చెప్పిన ఆయన చేయకుండా వెళ్ళిపోయాడు. అది కూడా వాళ్ళు కోరుకున్న ఏమీ కాదు. మరలా ఈయనే చెప్పాడు, యోనాను గూర్చిన సూచక్రియ ఒకటే మీకు అనుగ్రహింపబడతా తప్ప ఇంక అంతకు మించి ఇంకేది కూడా మీకు అనుగ్రహింపబడదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అదేంటి, ఆ ఒక్కటే అనుగ్రహింపబడుతుంది అన్నప్పుడు ఆ ఒక్కటే చేయాలి కదా వాళ్ళ కళ్ళ ముందు. ఎప్పుడది? ఆ యోనాను గూర్చిన సూచక్రియ మనకు మరలా ఎప్పుడు కనిపిస్తుందంటే ఆ చివరిన 27, 28 అధ్యాయాలకి వెళ్తే అప్పుడు తెలుస్తుంది. యోనాను గూర్చిన సూచక్రియ అప్పుడు తెలుస్తుంది మనకి. ఈ మధ్యలో ఆయన ఆ సూచక్రియ చేయాల. ఈ మగదాను అనేటటువంటి ప్రాంతాన్ని విడిచి అక్కడి నుండి ఆయన బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఈ వచ్చిన ముందు కదా, ఈ 4వ వచనాన్ని ఇస్లాం వాళ్ళు ఏం చేశారు అంటే, యేసుప్రభు వారు ఈ మాట చెప్పారు కదా, యోనాను గూర్చిన సూచక్రియ అని. ఏమని ఉంటుందంటే, యోనా తిమింగలం కడుపులోనికి వెళ్ళిపోయాడు, తిమింగల గర్భంలోనికి వెళ్ళాడు. యోనా గ్రంథాన్ని మనం చదివితే 4 అధ్యాయాలే చదవండి. తుఫాను సమయంలో అందులో ఉన్నటువంటి వారు చీట్లు వేసినప్పుడు చీటి యోనా పేరుని వచ్చింది. వాళ్ళంతా షాక్ అవుతారు. అంతకుముందే వెళ్ళి నిద్రపోయాడు. తుఫాను వస్తుంటే నిద్రపోయాడు. వెళ్ళి లేపారు, నీ దేవునికి ప్రార్థించవయ్యా స్వామి, మేము చచ్చిపోతున్నావు, నువ్వేం పడుకున్నావు, నువ్వు మనిషివేనా అసలు అని కొంచెం గట్టిగా మాట్లాడితే, నా కోసమే వచ్చిన తుఫాన్ అంటాడు ఈయన యోనా గ్రంథంలో. ఈ తుఫాన్ నా కోసమే వచ్చింది అంటాడు. వాళ్ళు షాక్ అవుతారు. సరే నీ దేవునికి ప్రార్థన చేయంటే మొత్తానికి ఆ ఓడలో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా సముద్రంలో పడేస్తారు. కొంచెం తేలిక అవుతే జాగ్రత్తగా ఏదో ఒడ్డుకు చేరుకోవచ్చు కదా అనే ఆలోచనతో తుఫాన్లో మొత్తానికి ఆ సరుకులన్నీ పడేసినా సరే ఓడను కంట్రోల్ చేయటం వాళ్ళ వల్ల కావట్లేదు, ప్రాణం మీదకి వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? చీటీలు వేస్తారు. చీటీలు వేసినాడు పేరేమో యోనా పేరుని వచ్చింది. అప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాడు, నా కోసం వచ్చిన తుఫాను, నన్ను సముద్రంలో పడేయండి అని. వాళ్ళు భయపడుతూనే మొత్తానికి సముద్రంలో పడేశారు. అప్పటికే అక్కడ రెడీగా ఉంది వాహనం, తిమింగలం. అది మింగేసి 3 రోజులకి తీసుకెళ్ళి నినేవే పట్టణ ఒడ్డుని కక్కేసిపోయింది. దీని నిజం వల్ల ఏం చెప్పారంటే, తిమింగలం గడుపులో యోనా ఎలా ఉన్నాడు? బ్రతికున్నాడు, చచ్చిపోయాడా? బ్రతికే ఉన్నాడుగా. మోకాళ్ళు వేసి మరి ప్రార్థన చేస్తున్నాడు. నేను సముద్రపు అగాధంలోనికి వెళ్ళిపోయాను, సముద్రపు నాచు నన్ను చుట్టుకుంది. చేప కడుపులో జిగురుగా ఉంటుందిగా, ఎవరి కడుపులో అయినా జిగురుగానే ఉంటుంది, ఆ మెటీరియల్ అంతే. ఆ జిగురంతా అతని బాడీకి అంటుకున్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, నేను సముద్రపు లోతుల్లోనికి వెళ్ళిపోయాను, అగాధంలోనికి దిగిపోయాను, సముద్రపు నాచు నన్ను చుట్టుకుంది, నేను చచ్చిపోతున్నాను అని ప్రార్థన చేస్తూ ఉంటాడు చేప కడుపులో ఉండి. అలాగే మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత
ఆ ప్రాంతానికి సువార్త చెప్తే వాళ్ళంతా రక్షణలోనికి వచ్చారు. దీన్ని వీళ్ళు ఏం చేశారు అంటే, బ్రతికే ఉన్నాడు కదా యోనా తిమింగలం గడుపులో, యేసు ప్రభు వారు కూడా సిలువ మీద చచ్చిపోలేదు, కోమంలోకి వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులు దొంగచాటుగా తీసుకెళ్ళి నాటు వైద్యం చేసి 3వ రోజున రిజరెక్షన్ జరిగింది, అంటే పునరుత్థానం జరిగింది. మొన్న ఆదివారం ఈస్టర్ సండే పునరుత్థానం జరిగింది అని వీళ్ళు చెప్తున్నారు. ఇదంతా కొట్టు కదా, అబద్ధం. ఆయన చచ్చిపోలేదు సిలువ మీద, ఆయన స్పృహ తప్పిపోయాడు, కోమలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళు నాటు వైద్యం చేసి మరలా తీసుకొచ్చారు తప్ప రిజరెక్షన్ జరగలేదు అని ఒక కథ చెప్పారు. సరే, వాళ్ళు చెప్పిందే రైట్ అనుకుందాం. మరి ఆయన బతికే ఉన్నాడుగా, ఏడి ఆయన బ్రతికే ఉన్నాడు కదా వీళ్ళ చెప్పిన కథ ప్రకారంగా. మరి ఏడైనా ఎక్కడికి వెళ్ళాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఆయన బాడీ ఎక్కడుంది, అసలు ఆయన ఎక్కడున్నాడు? దీనికి సమాధానం లేదు. ఇదో వెర్షన్. ఇంకో వెర్షన్ ఏంటంటే, అలా స్పృహ తప్పిపోయిన తర్వాత సమాధిలో పెట్టారు, స్పృహ తప్పిపోయిన తర్వాత సమాధిలో పెట్టారు, 3వ రోజున బయటకు వచ్చాడు, అంతే తప్ప రిజరెక్షన్ జరగలేదు. మళ్ళీ వీళ్ళు ఏం చేసింది, మళ్ళీ అక్కడికి వస్తారు, పునరుత్థానం జరగలేదు. అంటే సమాధిలో ఆయన సజీవుడిగానే ఉన్నాడు తప్ప, కోమ స్టేజ్లో సమాధిలో సజీవుడిగానే ఉన్నాడు తప్ప ఆయన సిలువ మీద చచ్చిపోలేదు. శవాన్ని తీసుకెళ్ళి వాళ్ళు సమాధిలో పెట్టలేదు. ఎందుకు అంటే, ఇదిగో యోనాను గూర్చిన సూచిక్రియ అన్నాడుగా. యోనా మరి తిమింగలం గర్భంలో కడుపులో ఎలా ఉన్నాడు? ఆయన బ్రతికే ఉన్నాడు కదా, సజీవంగానే ఉన్నాడు కదా. ఇప్పుడు యేసువారు కూడా సమాధిలో సజీవంగానే ఉన్నాడు, అలాగే బయటకు వచ్చాడు అని చెప్పారు. ఇంకొక చోట కూడా ఇదే సందర్భం ఉంటుంది. యోనా 3 రేయింబవళ్ళు తిమింగలం కడుపులు ఎలా ఉండనో నేను కూడా అలాగే 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు అన్నారు. మరలా ఆ వాక్యాన్ని కూడా కోట్ చేశారు. ఇప్పుడు యోనా తిమింగలం గడుపులు ఎలా ఉన్నాడు? తిమింగలం గడుపులు ఎలా ఉన్నాడు యోనా? బ్రతికే ఉన్నాడు కదా. ఇప్పుడు నేను కూడా అలాగే అన్నాడుగా యేసు ప్రభు వారు. ఎక్కడది రెఫరెన్స్? పన్నెండవ అధ్యాయం 40వ వచనం. అది ఆల్రెడీ మనం మాట్లాడేసుకున్నాం. అంటే మీరు ఇక్కడ కూడా అది మెన్షన్ చేసుకోవచ్చు. మత్తయి సువార్త 12:40 ఏమన్నారు అక్కడ? యోనా 3 రేయింబవళ్ళు కూడా తిమింగలం గడుపులో ఉన్నాడు. ఎలా ఉండను? సజీవంగా ఉన్నాడుగా. ఎలా ఉన్నాడు? సజీవంగానే ఉన్నాడు. అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉన్నాడు. అంటే ఆయన సజీవంగా ఉన్నాడు కాబట్టి యేసువారు కూడా సజీవంగా ఉంటారు అని వీళ్ళు చెప్పారు, ఇస్లాం వాళ్ళు. అక్కడ ఆయన సజీవంగా ఉన్నాడా లేకపోతే చనిపోయి ఉన్నాడా అది కాదు. యోనా బ్రతుకుండి బయటపడ్డాడు, అది గ్రేటా? యేసువారు చనిపోయి బ్రతుకొచ్చారు, ఇది గ్రేటా? యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడా? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడా? అన్నాడుగా. అంటే యోనా బ్రతికున్నప్పుడు సముద్రంలో పడవేసినప్పుడు చేప మింగింది, మరలా బ్రతికే ఉండి బయటపడ్డాడు. ఒక 2 ఏళ్ల క్రితం అమెరికాలో తిమింగలం ఒక వ్యక్తిని మింగేసింది, మరలా కక్కేసింది కూడా. అప్పుడు మళ్ళీ అందరూ కూడా న్యూస్ ఆర్టికల్స్, న్యూస్ మీడియా, సోషల్ మీడియా అంతా కూడా ఈ యోనాను గూర్చింది మరలా ఇలా జరిగింది అని రాశారు. యోనా జీవితంలో జరిగింది నిజమే. చేప ఒక మనిషిని మింగేయటం, మరలా ఒడ్డును కక్కడం, ఇది నిజమే. యోనా గురించి బైబిల్లో రాయబడింది నిజమే. యోనాను చేప మింగింది అనేది తప్పు కాదు, నిజంగానే మింగింది. ఆయన బ్రతికే ఉన్నాడు,
మరలా బయట ఒడ్డున కక్కేసింది. ఆయన సజీవంగానే ఉన్నాడు. అంటే ఒక చేప మనిషిని మింగటం అంటే చరిత్రలో బైబిల్లో వ్రాయబడింది సత్యం. ఇప్పుడు మరలా ఇంకొకసారి నిరూపించబడింది అని ఆర్టికల్స్ అన్నీ కూడా రాయబడ్డాయి. ఒక వ్యక్తిని ఫిషింగ్కి వెళ్తే, చేపలు పట్టుకోవడానికి వెళ్తే ఒక పెద్ద తిమింగలం వచ్చి ఒక వ్యక్తిని మింగేసింది. తర్వాత మరలా కక్కేసింది. ఆయన బాగానే ఉన్నాడు. తర్వాత వైద్యం చేశారు, ఆయనకి బాగానే ఉన్నాడు, సజీవంగానే ఉన్నాడు, హ్యాపీ. బైబిల్లో ఉన్నటువంటి సందర్భం మరలా ఇంకొకసారి నిరూపించబడింది. ఇక్కడ ఇస్లాం వాళ్ళు చెప్పేది ఏంటంటే, యోనా బ్రతికే ఉన్నాడు కాబట్టి యేసు చనిపోయి తిరిగి లేవడం కాదు, యేసు కూడా బ్రతికుండి సమాధిలోనికి వెళ్ళి బయటకు వచ్చాడు. ఇందులో గొప్ప ఏముంది? గొప్ప ఏముంది ఇందులో అన్నారు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అక్కడ యోనా బ్రతికున్నాడు కాబట్టి యేసుక్రీస్తు బ్రతికుంటాడు అన్నది కాదు, 3 రోజులు అనేది మెన్షన్ చేయాలి. 3 పగళ్ళు 3 రాత్రులు భూగర్భంలో ఉండటం. ఒక బాడీ ప్రాణం పోయిన తర్వాత అది డీకంపోజ్ అయిపోద్ది, స్మెల్ వస్తుంది, ఉబ్బిపోద్ది, పురుగులు పడతాయి. 3 రోజులంటే ఉంటుందా? చికెన్ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలా వదిలేయండి, ఉండగలం ఇంట్లో? అంతెందుకు, అప్పుడప్పుడు ఏమైనా చచ్చిపోతే అలా రోడ్డు పక్కన పడేస్తారు. నెక్స్ట్ డే కల్లా దట్టి స్మెల్ వస్తుంది. ఇక్కడ యోనా గొప్పోడు అనేది సమాజం నమ్మినప్పుడు యోనా కంటే గొప్పవాడు అనేది నమ్మాలి. ఇస్లాం వాళ్ళు ఏం చెప్పారు అంటే, అక్కడ 3 రోజులు అనేది స్కిప్ చేశారు. యోనా బ్రతుకున్నాడు, యేసుక్రీస్తు కూడా బ్రతుకున్నాడు. యేసుక్రీస్తు చచ్చిపోలేదు, ఆయన గొప్పతనం ఏమీ లేదు, బ్రతికున్నోడిని సమాధిలో పెట్టారు, మళ్ళీ బయటకు వచ్చాడు అని చెప్పారు. అంత పెద్ద బండరాడు, రోమా ప్రభుత్వ స్త్రీలు, సైన్యం ఇంతమంది ఉండగా లోపల బ్రతుకున్నోడిని పెట్టారు. చూడండి వీళ్ళ కహాని. బ్రతుకున్నోడికి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించారు, పూసారు. ఏం చెప్తారు? ఏదైనా చెప్తారు, వినేవాడు ఉండాలి కానీ ఏదైనా చెప్తారు. అలాగా యోనా అంటే మనకు 12వ అధ్యాయంలోనూ అదేవిధంగా 16వ అధ్యాయంలో కూడా వ్రాయబడినట్టుగా బ్రతుకున్నట్టు అని మనం తీసుకోకూడదు. ఆయన బ్రతికే ఉన్నాడు, యోనా బ్రతికే ఉన్నాడు, ఓకే, ఆయన వెర్షన్ ఓకే. కానీ యేసు ప్రభు వారి గురించి మనం ఆలోచించినప్పుడు యేసు సిలువ మీద మరణించారు. మరణించిన తర్వాత మర్యాద వాళ్ళు చేశారు. చనిపోయిన తర్వాత సమాధి చేసే ముందు మనం ఏదైతే చేస్తామో, స్నానం చేయించడం, సెంటు పోయటం, పౌడర్ పోయటం, కొత్త బట్టలు కట్టడం, ఇది ఏదైతే మర్యాద ఉందో ఆ మర్యాద వాళ్ళు చేశారు. ఓ బాడీని తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. 3 రోజులకి ఆయన తిరిగి లేచాడు. 3 రోజుల వరకు బాడీ కుళ్ళిపోకుండా ఉంటుందా? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు అనే లేఖను నెరవేరాలి. లాజరు చనిపోయాడు, 4 రోజులైంది. సొంత సిస్టర్స్ ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇప్పటికీ కుళ్ళిపోయి పురుగులు పట్టి కంపు కొడుతూ ఉంటుంది బాడీ. నువ్వు చూసి తట్టుకోలేవు ప్రభువా, వెళ్ళొద్దు ప్రభువా, సమాధి దగ్గరికి వెళ్ళొద్దు ప్రభు అని వేడుకుంటున్నారు. కేవలం ఒకే ఒక్క రోజు అయితేనే, ఒకరోజు కూడా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మన బాడీస్ అన్నీ మెడిసిన్స్ అవి ఇవితో ముందే డీకంపోజ్ అయిపోతుంది ఆ రోగాలతో ఉండడాన్ని బట్టి. ఎవరన్నా చనిపోయిన వ్యక్తి బాడీని చూడడానికి దూరం నుంచి రావాలంటే వెంటనే మనం ఫ్రీజర్ బాక్స్ తెచ్చుకుంటాం. ఎందుకంటే నెక్స్ట్ డేకి ఇక్కడ ఇబ్బంది అయిపోతుంది. ఫ్రీజర్ బాక్స్ తెచ్చుకుంటాం, ఐస్ తెచ్చుకుంటాం. ఇదివరకు అయితే ఐస్ తెచ్చి పెట్టేవారు, ఇప్పుడైతే ఫ్రీజర్ బాక్సులు తెచ్చుకుంటున్నాం. ఎందుకు? ఒక్కరోజే కదా. ఈరోజు పొద్దున్న చనిపోయి రేపు పొద్దున్న కల్లా వచ్చేస్తారు, ఎవరో ఉంచేయచ్చు కదా. అలాగా ఫ్రీజర్ బాక్సులు ఎందుకు పెట్టాలి? ఒకరోజు కూడా బాడీ ఉండదు.
కానీ యేసు ప్రభు వారి యొక్క బాడీ 3 రోజులు కుళ్ళు పట్టకుండా ఉన్నదే. మరలా సజీవుడిగా ఆయన సమాధిని గెలిచి బయటకు రావాలి. ఈ విషయాలన్నీ వీళ్ళకి ఎక్కడ అర్థమవుతాయి? యోహాను గురించిన సూచక్రియను ఆల్రెడీ ముందే చెప్పాడు ఆయన 12వ అధ్యాయంలో. అప్పుడు అర్థం కాల. 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మరలా మెన్షన్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు అర్థం కాల. ఇది అనేసి వెళ్ళిపోయాడు ఆయన. అక్కడ ఏం జరగలా. మనం 27, 28 అధ్యాయాలకు వెళ్తేనే తప్ప ఇది ఉండదు, జరిగినట్టుగా ఉండదు అక్కడ. అంటే ఆయన ముందుగానే జరగబోయేది దాని గురించి, భవిష్యత్తును గురించి ముందుగానే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఇది వాళ్ళకి ఎప్పటికి అర్థమవుద్ది, ఎప్పుడు తెలుసుకుంటారు? ఆయన ఇన్ని చేసినా ఆయన మాత్రం దేవుడు కాదు, మనిషే. ఆయన ఎన్ని చేసిన మనిషే, ఆయన ఎన్ని చేసిన నరుడే. ఎందుకంటే మరి తిమోతికి రాసిన పత్రికలో నరుడు అని ఉందిగా, మరి రోమ పత్రికలో దేవుడు అని ఉందిగా. అది ట్రాన్స్లేషన్ మిస్టేక్. దేవుడు అని ఉంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్. యేసు ప్రభువుని గురించి దేవుడు అని ఉంటే ట్రాన్స్లేషన్ మిస్టేక్. మనిషి అని ఉంటే, నరుడు అని ఉంటే, మనిషి కుమారుడు అని ఉంటే నో ట్రాన్స్లేషన్ మిస్టేక్. అది ట్రూ. వీళ్ళు ఏం చేయాలి? సలసల మరిగే నూనెలో దోరగా వేయించాలి. వేస్తాడు ఆయన, వేస్తాడు. ఒకానొక రోజు మామూలుగా ఉండదు. ఆ రోజు ఉగ్రత అనేది ఎలా ఉంటుందో ఆయన చూపిస్తాడు. తీర్పు అంటే ఎలా ఉంటుందో ఆయన చూపిస్తాడు. సింహం వేటకు బయలుదేరితే ఎలా ఉంటుందో, యోధా గోత్రపు సింహం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2వ రాకడలో వచ్చినప్పుడు అలా ఉంటుంది. తీర్పు తీర్చు న్యాయాధిపతి ఎలా ఉంటాడో ఆ రోజు చూపిస్తాడు ఆయన. ఆయన ప్రేమస్వరూపి కాదప్పుడు, కరుణామయుడు కాదప్పుడు. తోలులు చేస్తాడు. శిక్ష విధించేవాడెవడో చనిపోయిన క్రీస్తు యేసే అని చాలా స్ట్రాంగ్గా రాయించుకున్నాడు ఆయన. అంటే తర్వాత మామూలుగా ఉండదు, మీ వ్యవహారం అంతా తేల్చేస్తానని ఆయన చెప్పకనే చెప్పేశాడు. ఆయన అంత చేసినా ఆయన మాత్రం ఎవరు? మనిషే, దేవుడు కాదు. నాకు తెలియక అడుగుతాను, దేవుడికి మనిషి ఎలా పుడతాడు? దేవుడే కదా పుట్టాలి. కామన్ సెన్స్ లేదు వీళ్ళు ఎవరికైనా, అంతే కదా. మనిషికి మనిషి పుడతాడు, దేవుడికి పుట్టాడంటే దేవుడు అనేది కామన్ సెన్స్. దాన్ని కొంచెం బీట్ చేసి ముందుకెళ్తే దేవుడు కొడుకు ఎలా పుడతాడు అనేది ఆలోచించాలి. అంటే వీళ్ళు ఎక్కడ ఉన్నారు? ఎల్కేజీ. ఈ ఎల్కేజీ వాళ్ళందరూ రంకెలేస్తూ ఉంటారు. వీళ్ళ మొహాలకు మళ్ళీ డిబేట్లు ఒకటి. దేవుడు ఎవరో తెలియదు కానీ మళ్ళీ డిబేట్లు. అసలు యేసుక్రీస్తు వారిని ఆ రోజు వీళ్ళెవరు అర్థం చేసుకోలేదు. వీళ్ళకి ఎలాగో అర్థం కాదు కాబట్టి ఏం చెప్పాడు ఆయన? వ్యభిచారులు అన్నాడు. కళ్ళ ముందే చెప్పేశాడు. మీరు ఎవరనంటే మీరు దొంగలు, వ్యభిచారులు, మీరు పనికిమాలినోళ్ళు, మీకేం అర్థం కాదు, మీ సంగతి అంతా నేను చూస్తాను కదా అన్నాడు. ఇప్పుడు ఏదైతే యోనాను గూర్చిన సూచక్రియ అన్నారో అది ఎప్పుడంటే మనకి చివరిలో యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుత్థానాలు ఆ సందర్భమే ఇది. ఈ మాట చెప్పి వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. అక్కడ నుండి వెళ్ళిపోయాడట. వచ్చేవారం 5వ వచనం నుండి మనం ధ్యానిద్దాం. వచ్చేవారం మిగిలినటువంటి సందర్భాలు మనం చదువుకుని వద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు, మహోన్నతుడు, కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవా, యేసయ్య, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. మిమ్మల్ని గూర్చినటువంటి ఈ వాక్యాలు మేము ఆలోచన చేస్తూ ఉంటే హృదయం నాయన పులకించిపోతూ ఉంది. ఎంతో నాయన సత్యాన్ని, జ్ఞానాన్ని నాయన మీ గ్రంథంలో మీరు పొందుపరిచారు. త్రవ్వే కొలది నాయన ఎంతో గుప్త నిధులు బయటపడుతున్నట్టుగా మిమ్మల్ని గూర్చినటువంటి జ్ఞానం బయటపడుతూ ఉంది. మా హృదయాలకు తృప్తినిస్తూ ఉంది నాయన. ఈ సత్యం తెలియని అనేకులు నాయన ఉన్నారు, మాకైతే మీరు తెలియచేశారు, కృతజ్ఞతలు. ఇంకనూ నాయన మీ వాక్యపు లోతుల్లో మేము ఇంకా తన్మయత్నం చెందే భాగ్యం మాకందరికీ ప్రసాదించమని కోరుతూ ప్రభు యేసుక్రీస్తు వారికి ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో
ప్రార్థించి సమర్పించి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. వందనాలు.